వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయము 28, 29, 30. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడనుగాక. చదవబడిన వాక్యం అదే చోట అలాగుంచి ఒకసారి యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. హల్లెలూయా. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను అని కూడా ఒక చోట ఉంటుందండి. 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టాను. స్తోత్రం కలుగునుగాక. ఇమానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉండెను. ఆ తోడై ఉండిన దేవుడు మొదట శిశువుగా వచ్చి ఆయన మీదకి రాజ్యభారం వస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనందరికీ సమాధానం అనుగ్రహించిన దేవుడు. ఆ ప్రవచనము ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ప్రభు పలికించి ఉన్నారు. ఈ ప్రవచనము నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే కొత్త నిబంధనకు వచ్చింది. సుమారుగా 735 నుండి 740 సంవత్సరాలు పట్టిందండి ఈ ప్రవచనం నెరవేర్చడానికి. ఎన్ని సంవత్సరాలు? 735 నుండి 740 సంవత్సరాలు పట్టింది. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఆలస్యమైన జరుగుతుందండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఆలస్యంగానే జరుగుతుంది. దేవుని చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది. భూమి ఆకాశములు గతించిపోయినా అది జరగక మానదండి. తప్పక నెరవేర్చబడుతుంది. అది రేపా, ఎల్లుండా, 2026, 27, 30, 50, 70, 80, 2000 లేదా 3000 సంవత్సరాల్లో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. అది ఎప్పుడు జరిగింది అంటే అది క్రీస్తు పూర్వములోనే 4వ శతాబ్దం లోపంట. ఆ కన్యక ఎక్కడి నుంచి 4వ శతాబ్దము అంటే నేను చెప్తున్నానంటే, ఇప్పుడు క్రీస్తు అక్కడ జనాభా లెక్కలు ఉంటాయి చూసారా, అక్కడి నుంచి మనకి క్రీస్తు శకంలోనికి మనం వచ్చాము. ఇప్పుడు నేను చెప్పే మాట్లాడంటే, మనకి క్యాలెండర్లు ఉన్నాయి. మీకు కొత్త క్యాలెండర్లు కూడా సేవకులు ఇస్తారు. క్యాలెండర్లోనే ఏటేటి ఉంటాయి? ఎవరిదైనా పుట్టినరోజు ఉంటుంది, లేదా సచ్చిన రోజు ఉంటుంది. కానీ క్యాలెండర్లో 3 దినాలు ఉన్నాయంటే ఒక్క యేసు ప్రభుది మాత్రమేనండి. ఒకటి ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము కూడా. ఏ వ్యక్తికి 3 ఉండవు. కానీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయండి. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక ధనవంతుల కుటుంబాన్ని ఎన్నుకోలేదు, లేదా విద్య కలిగిన, జ్ఞానము కలిగిన కుటుంబాన్ని ఎన్నుకోలేదు, లేదా రాజుల కుటుంబాన్ని ఎన్నుకోలేదు. సామాన్యముగా నిరుపేదలుగా ఎప్పుడు కూటి ఎప్పుడు ఉంటే అప్పుడు తినేసి అలాగా సామాన్యంగా బ్రతుకుతున్న కుటుంబాన్ని ఎన్నుకున్నాడండి. ఈ ప్రవచనము యెషయా గ్రంథములో ఉండే ప్రవచనము ప్రవక్త అయిన యెషయా గారు చెప్పిన తర్వాత
ఆ ఇశ్రాయేలు స్త్రీలు కన్యకలుగా కొంతమంది ఉండాలనుకున్నారంట. ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అంటే రక్షకుడు నా గర్భములో నుండి రావాలని కొంతమంది ఆశపడేవారంట. ఆశపడడం తప్పు కాదు కానీ అందరికి అటు కృప ఉండదండి. హల్లెలూయా. ఆ కన్యక ఎవరు అంటే తల్లి అయిన మరియ గారు. ఆ తల్లి అయిన మరియ దయాప్రాప్తురాల, అంటే దయను పొందుకుంది. ఆవిడ పాపం లేదని మనం చెప్పడానికి లేదు. అర్థమవుతుందా? కృపను పొందుకుంది, దయను పొందుకుంది, కానీ ఆవిడకి కూడా పాపం ఉంది. యేసుక్రీస్తు ప్రభుని కన్నంత మాత్రానికి ఆవిడకి పాపం లేదా? అంటే తన తల్లి తన తండ్రి మానవులుగా వాళ్ళకి ఏకమైతే కదా ఆవిడ వచ్చింది. పితరుల దోషములు ఆవిడ మీద ఉన్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభుని కన్న తల్లికైనా ప్రభు రక్తమే పరిశుద్ధంగా మార్చాలండి. హల్లెలూయా. ఆవిడని ఒక తల్లిగానే మనం చూడాలి తప్ప ఆవిడ్ని దేవతగాను దేవునిగాను ఎక్కడ ఎప్పుడు బైబిల్లో చూపించలేదు. మనం అలా చూడకూడదు. అక్కడ ఆవిడ కూడా చెప్తుంది, నేను ఆయన దాసిని, దాసురాలని అని. కనుక ప్రియ దేవుని జనమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్తున్న మాటలంటే దేవుడు ఎంచుకున్న దంపతులు ఇద్దరు. అంటే ప్రభువు ఈ లోకానికి రావడానికి మరియని ఎన్నుకుంటే ఈ లోకములో ఆయన బ్రతకడానికి యోసేపుని ఎన్నుకున్నాడు. బ్రతకాలి అంటే ఇప్పుడు నా తల్లి నా తండ్రి, నా తండ్రి నన్ను పోషించాడు, నా తండ్రి నన్ను చదివించాడు, నా తల్లి నన్ను కన్నది. అది మీకు కూడా అలాగనే ఉంటుంది. పోషణ ఇచ్చేది పురుషులు. ఈ రోజుల్లో అయితే స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, భర్తలు వదిలేస్తే వాళ్ళు చదివిస్తున్నారు, కాదనట్లేదు. కానీ బాధ్యత భర్తకి, పురుషుడికే ఉంటుంది. ఆ బాధ్యత యేసుక్రీస్తు ప్రభువుది బాధ్యత ఎవరికి అప్పచెప్పబడిందంటే యోసేపుకి. అక్కడ మరియా యోసేపుల్లో 3 లక్షణాలు ఉన్నాయండి. వాళ్ళిద్దరిది ఒకే హృదయం అండి. దేవుడు ఎన్నుకునే కుటుంబము, దంపతులు ఒకే హృదయం కలిగి ఉన్నారు. వాళ్ళు ఉండే మాటలు 3 నేను చెప్తున్నాను. ఒకటి, వాళ్ళు ఇద్దరిలో ఉండే లక్షణాలు ప్రాముఖ్యంగా 3 నేను తీసుకుంటాను. ఒకటి వినయం ఉంది, 2 విశ్వాసం ఉంది, 3 విధేయత ఉందండి. ఆ 3 ఆ ఇద్దరిలో ఉన్నాయి. కనుక ప్రభువుని వాళ్ళు ఎలాగ పెంచారంటే ప్రభు కొరకే పెంచారు. హల్లెలూయా. అక్కడ లూకాసు సువార్తలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 28:30లో అక్కడ దయాప్రాప్తురాల నీకు శుభము కలుగునని చెప్పి ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండిన వ్యక్తికి కృప ఉంటుందండి. కృప ఉండిన వ్యక్తికి ప్రభు తోడుగా ఉంటాడండి. యేసన్న గారు మొట్టమొదటి పాట పాడిన పాటే పాట కృపామయుడ. ఎవరు పాట రాసినట కృప అనే పదం ఉందంటే అది నా పాట అంటారంట. ఆయన కృప తప్ప మనకు వేరేది లేదండి. ఆయన కృప తప్ప వేరే ఆధారం మనకు లేదు, వేరే దిక్కు లేదు. ప్రభు కృప, ఈ దినముకు కావలసిన కృప కొరకు మనం వేడుకోవాలి. అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము, నీ కృపతో నన్ను బలపరచుము. ఈవిడ గర్భములో మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు రావడానికి కారణము ఈవిడ భక్తి జీవితమా, ఈవిడ పరిశుద్ధ జీవితమా? అవన్నీ ఉండొచ్చు, కానీ అంతకు మించి ఏముందంటే 30వ వచనంలో దూత చెప్తుంది, భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు దేవుని కృపను పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? చాలామంది ఈజీగా చెప్తారు, ప్రభు కృప 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 కృప. మంచిదే, ప్రభు కృప లేకపోతే మనము ఇలా ఉండేవాళ్ళం కాదండి. ప్రభు కృప వలనే, ప్రభు దయ వలనే మనం సజీవులుగా ఉన్నాము. ఈరోజు చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు, చాలామంది రోగులుగా ఉన్నారు, చాలామంది ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, చాలామంది మరణంతో పోరాడుచున్నారు, మరణించి వాళ్ళు కూడా ఉన్నారు. మనం బ్రతికున్నామంటే కేవలము ప్రభు కృపనండి. హల్లెలూయా. ఆ కృపను బట్టి ఈవిడ ఎలాగ మార్చబడిందంటే ధన్యురాలైంది. హల్లెలూయా.
ఈవిడ ధన్యురాలు అవడానికి ఆవిడ భక్తి కాదు, ప్రభువు ఆవిడ మీద ఉంచిన కృప. ప్రభు కృపను పొందుకుంటే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఈ రోజుల్లో మన భక్తి మీద మనం ఆధారపడుతున్నాం తప్ప ప్రభు కృప మీద మనకు ఆధారం లేదు, ప్రభు కృపను మనం పొందుకోవట్లేదు. వీళ్ళు భక్తిగా ఉన్నారు, భక్తిగా ఉండాలి, భక్తిగా ఉంటేనే ప్రభు కృపను పొందుకుంటాము. మన భక్తి కన్నా ప్రభు కృప మనకు తోడుగా ఉంటే, భక్తి ప్రాముఖ్యమే కానీ ఆత్మీయమైన గర్వము కూడా భక్తిలో నుంచి వస్తుంది. నేను ఒకరోజు అనుకున్నాను, ఏదైనా ప్రభు నాకు ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. ఒక 3 రోజులు ఉపవాసం ఉన్నానంటే అయిపోద్ది అది. నేను అప్పుడు ఏం చేసేవాడిని తెలుసండి, సినిమాలు చూడడం మానేసిన తర్వాత తెలుగు సినిమా, ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేస్తారు. అతని పేరు గుర్తులేదు కానీ ఈ తెలుగు హీరోలు కాదు, ఇంగ్లీష్ హీరోలే, అవి తెలుగులో డబ్బింగ్ చేస్తే ఈ సినిమాలు చూడొచ్చు అనుకున్నా. తర్వాత కొన్ని సినిమాలు ఉంటాయి చూసారా, స్పైడర్ మ్యాను, ఏం పేరమ్మా, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, ప్యాన్ అమెరికన్ లాంటిది ఏదో ఉంటుంది, కెప్టెన్ అమెరికన్, అలాంటి సినిమాలు చూడొచ్చు అనుకున్నా. బాగా గుర్తుంది తల్లికి. అంటే అవి చూసి నేనేం చేసేవాడిని చెప్పనా, ఒక్క 3 గంటల సినిమా చూసి రేపు ఉపవాసం పెట్టుకునేవాడిని. ఎందుకు? శానిటైజ్ అయిపోవాలి. చూసేంత వరకు బాగుండేది. సినిమా అయిపోయిన తర్వాత హృదయంలో, చూసారా సినిమా థియేటర్లో చూపిస్తాడు, పొగ తాగిన వాడు గుండె ఎలాగైపోతుంటుంది, అలాగైపోయేది. అది చూసి నేను మళ్ళీ రేపు పెట్టుకునేవాడిని, దేవా నన్ను క్షమించు, సినిమా చూశాను అది ఇది అని. ఆ సినిమా తర్వాత నుంచి అలాగే ఒక తప్పు చేయడం, దానికోసం ఉపవాసం ఉండడం. అప్పుడు అనిపించింది, సంఘములో ప్రభు ఎదుట ఒప్పుకోవడము లేదా ఎవరికైనా చెప్పడము, దేవా క్షమించు అనడము కన్నా అది చేయకుండా ఉండడమే మంచిది కదా. చిన్నది అంటే సినిమాలు ఇప్పుడు కాదండి, సేవకు రాకముందు, అర్థమవుతుందా? మళ్ళీ ఏదైనా చిన్నది, ఒక అది జబర్దస్త్ అయినా మరొకటైనా చిన్నది చూసి దానికోసం, ఎందుకంటే హృదయం సరిగా లేకపోతే ఎంత ప్రార్థన చేసినా అవదు కదా. రోజంతా ఒకటే ప్రార్థన అంశం, దేవా క్షమించు క్షమించు క్షమించు, కళ్ళు ద్వారా పాపం చేశాను ప్రభా, అదొకటే చూసాం. అంటే ఆయన కృప ఉంది కాబట్టి ప్రభు క్షమిస్తాడు, నేను కాదనట్లేదు. కానీ అది మనం చేయకుండా ఉండడానికి ప్రభు కృపే మళ్ళీ మనకి బలపరచాలి. ఈ తల్లి చాలా పరిశుద్ధంగా బ్రతికింది. ఈ తల్లి గర్భములో నుండి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. ప్రభువు ఆ దేశములో, ఆ పట్టణములో, ఆ దినాల్లో ఈ ప్రవచనము చెప్పినప్పటి నుంచి ఎంతమంది కన్యకలుగా బ్రతుకుంటారో, కానీ ప్రభువు ఒక్క కన్యక నిన్నుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సారేపతు విధవరాలు అని రాయబడి ఉంటుంది. సారేపతు అనే పట్టణములో, గ్రామములో విధవరాళ్ళు ఇద్దరే ఉంటారా? ఒక్కరే ఉంటారండి? చాలామంది ఉంటారు. కానీ విధవరాలు అని ఒక్క ఆవిడ కోసమే రాయబడిందంటే ఆవిడ ప్రభు కృప ఎంత పొందుకుంది. ఇక్కడ కన్యకలు ఎంతోమంది ఉన్నారు, కానీ కృపను పొందుకున్న స్త్రీ మరియ మాత్రమే. ఆవిడ చాలా వినయము కలిగినది. ఎలాగ చెప్తున్నాము అంటే, అక్కడ విధేయత కలిగిన వ్యక్తి మొదటి అధ్యాయములోని 38వ వచనంలో అక్కడ రాయబడుతుంది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియ దేవుని జనం, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపుతూ ఉందండి. ఈవిడ ఒక యువతి, యవనురాలు, కన్యక, పెళ్ళి కాకుండా ఉంది, గర్భవతి అయింది. ఎవరికైనా అవమానమా కాదండి? చాలా అవమానం కాదండి బాబు. రాళ్లతో కొట్టి చంపుతారు ధర్మశాస్త్ర ప్రకారం. అయితే చావు కూడా ప్రభు కొరకు తెగించింది. మరణించినా పర్వాలేదు, ప్రభు కొరకు నేను బ్రతకాలి, రక్షకుడు నా గర్భములో నుండి
రావాలి అనుకుందండి. కనుక ఈవిడ ప్రభువుకి ఎంత విధేయత చూపించిందంటే మరణము ఏంటండి, మరణము సంభవించబోతుంది అని ఈవిడికి తెలుసు. అయినా ప్రభువు కొరకు ఆవిడ ఏమనుకుంది, ప్రభువా నా జీవితము కాదు, నా ప్రాణము కాదు, నీ చిత్తమే జరగాలయ్యా. మన జీవితంలో కూడా ప్రభు చిత్తము జరగాలండి. ప్రభు చిత్తము జరగకే కొన్ని ప్రమాదాలు, అపాయాలు, నిందలు, అవమానాలు, ప్రమాదాలు, అపాయాలు, నిందలు, శోధనలు వస్తాయి ప్రభు చిత్తమైన. అవి వస్తే అది వేరు. కానీ ప్రభు చిత్తములో మనం నడవకుండా ఉండడమును బట్టి వచ్చేవి అవి శ్రమలు ఎక్కువైపోతాయి. ఈ తల్లి మరియా దేవుని కొరకు ఎన్ని అవమానాలైనా, ఎంత నిందలైనా, రాళ్లతో కొట్టినా పర్వాలేదు అనేసి ప్రభువు కొరకు ఆవిడ బ్రతకాలనుకుందండి. యోసేపు గారు కూడా అంత విధేయత చూపించారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24లో ఉంటుంది. యోసేపు నిద్ర లేచి ప్రభు దూత చెప్పినట్లుగా చేశాడంట. ఎప్పుడు చేశాడు? వారం రోజుల, 10 రోజుల, సంవత్సరం పోయిన తర్వాత వెళ్ళాడు భార్య దగ్గరికి? వెంటనే వెళ్ళాడు. అంటే ఎంత విధేయత అండి. చెప్తున్నాను నేను, దేవుడు మనలో చూసేది ఏంటంటే మొట్టమొదటిగా విధేయత చూస్తాడండి. హల్లెలూయా. భార్యగా భావించాలి అంటే కుటుంబం తిడుతుంది, అందరూ వెలివేస్తారు, నిందలు వస్తాయి. అయినా ఆయన ఏమనుకున్నాడు అంటే మామూలుగా విడిచిపెట్టేయాలనుకున్నాడు. కానీ ప్రభువు చెప్పిన వెంటనే ఆమెను చేర్చుకున్నాడు. దేవుడు గొప్పవారిని కాదండి, విధేయత చూపించిన వారిని మాత్రమే ఉపయోగించుకుంటాడండి. జ్ఞానవంతులని కాదండి, డబ్బుండే వాళ్ళని కాదండి. ఎవరినంటే విధేయత ప్రాముఖ్యమండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవడానికైనా, బైబిల్లో అతని పేరు ఉండడానికైనా, మరి ఇంకా దేనికైనా మొట్టమొదటిది ఏంటంటే దేవుడు చెప్పిన మాటకి వెంటనే విధేయత చూపించాడండి. అబ్రహాము అందరిని వదిలి అన్నీ వదిలిపో అన్నారు. ప్రభువా అడ్రస్ తెలియదు, ప్రభువా నాకు తోడు కావాలి, ప్రభువా ఇది కావాలి, అది కావాలని చెప్పలేదు. వెంటనే విడిచిపెట్టి వెళ్ళాడు కనుక ఆశీర్వదింపబడ్డాడండి. విధేయత చూపించాడు. దేవుని మాటకి ఎప్పుడు విధేయత చూపించాలి? వెంటనే చూపించాలండి. వెంటనే చూపించాలి. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడా, ఏం చేయాలి? వెంటనే విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీలో విధేయత లేకపోయింది అనకండి, దేవుడు నిన్ను వాడుకోడండి. దేవుడు ఎన్ని వాడుకున్నాడు తెలుసండి? రాళ్ళను వాడుకున్నాడు, కర్రల్ని వాడుకున్నాడు, కప్పల్ని వాడుకున్నాడు, నీళ్లు వాడుకున్నాడు, కాకుల్ని వాడుకున్నాడు, గాడిదల్ని కూడా వాడుకున్నాడు. నువ్వు నేను గాడిదల్లాగా ఉన్నా మనల్ని వాడుకుంటాడు దేవుడు. గాడిద ఉంది కదా, ఆ గాడిద వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఉంటే దాని ముందు ఏమేసేవారు? బట్టలు, ఈత మట్టలు. అది వెళ్తుంటే దానికి పళ్ళు కూడా ఇచ్చేవాళ్ళేమో తినడానికి. ప్రభువు ఉంటే దానికి ఎంత విలువ వచ్చింది కదా. అదే గాడిద ప్రభువు దిగిపోయిన తర్వాత, నిన్న నేను వచ్చేటప్పుడు నా ముందర కొత్త బట్టలు వేశారు, మట్టలు వేశారు, అసలు మట్టి నాకు అంటుకోలేదు అనుకునే గాడిద ఒక 2 రోజులు పోయిన తర్వాత, ఇక్కడ సంతలా అవుతుంది కదా, మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి కూరగాయలు అమ్మేవాడి దగ్గర అరటిగలు ఉంది, అది ఒక అరటిగలు తెంపుదాం అనుకుంటే ఒప్పుకుంటారా? ఆడు ఏం చేస్తాడు? దాని మూతి మీద కొడతాడు. ఎందుకు? దాని మీద క్రీస్తు లేడండి. క్రీస్తు ఉంటే గాడిదకైనా విలువ, క్రీస్తు ఉంటే నీకైనా విలువ, క్రీస్తు ఉంటే నాకైనా విలువ. నువ్వుగా ఉంటే నీకు విలువ లేదు, సిలువ కింద నువ్వు ఉంటేనే నీకు విలువ అండి. హల్లెలూయా. నువ్వుగా ఉంటే నీకు అస్సలు విలువ లేదండి. సిలువ కింద నువ్వు నేను మనం ఉంటే మన విలువ వెలకట్టలేనిదండి. సిలువ కింద నువ్వు ఉండవంటే అర్థమేంటి? యేసుక్రీస్తు రక్తంతో నువ్వు కడగబడ్డాము.
యేసుక్రీస్తు రక్తంతో నువ్వు కడగబడ్డావు కనుకనే నీకు విలువ ఉంది. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కనుకనే నీకు విలువ ఉందండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని జనమ, టైం అవుతుంది, నేను త్వర చెప్తున్నాను. తర్వాత దేవుని పైన వాళ్ళకు ఉండిన విశ్వాసం అండి. ఇద్దరికి అంత విశ్వాసం ఉంది, మరియకు యోసేపుకి. ఆ విశ్వాసము పరిస్థితుల కన్నా దేవుని మాట మీద చాలా ఎక్కువగా నమ్మకం ఉంచారండి. లూకా సువార్త 1:14-45 ఉంటుంది. ప్రభు ఆమెతో చెప్పిన మాటలు హల్లెలూయా. చూసారండి, ప్రభు ఆమెతో తెలియజేసిన ప్రతి మాట కూడా జరుగుతుంది అనేసి ఆవిడ నమ్మింది కనుక ఆవిడేమైంది? ధన్యురాలైంది. దేవుడు నీకు చేశాడు వాగ్దానము. ఏదండి పాస్టర్ గారు, వాగ్దానం నేను తీసుకున్నాను, 2000 సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా నెరవేరలేదండి. బైబిల్లోనే పెట్టున్నాను, ఇంకా చిరిగిపోలేదండి. బైబిల్లో పెట్టున్నాను, లేకపోతే దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడండి, ఇంకా నెరవేరలేదండి. ఒక మాట నేను చెప్పినా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన నడి మధ్యన మనల్ని విడిచిపెట్టడు. ముందున ఎర్ర సముద్రం ఉన్న, వెనకాతల శత్రువులు తరుముతూ ఉన్నా, అయితే శత్రువులనైనా చంపేస్తాడు, లేదా ఎర్ర సముద్రాన్నైనా పాయలు చేసేస్తాడు. 2 జరిగిస్తాడండి. ఎందుకంటే ఆయన అంత సమర్థుడు. ఈవిడ అంత విశ్వాసం కలిగి ఉంది దేవుని మాట మీద. ఆ విశ్వాసమే అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు, తప్పక జరిగిస్తాడు. దేవుడు చెప్పాడు, తప్పక జరిగిస్తాడు. విశ్వాసము చాలా ప్రాముఖ్యమండి. ఎన్ని ఉన్నా నువ్వు ప్రార్థన చేసావు, నాకే దయ్యం పట్టింది, నువ్వు వచ్చి ప్రార్థన చేసావు, నా మీద 2 చేతులు పెట్టావు, మీ ఇంట్లో ఉండే కిరోసిన్ పోసావు, మంచి నూనె పోసావు, కొబ్బరి నూనె పోసావు, అన్నీ చేసి ప్రార్థన చేసావు. వీడికి ఎప్పుడు అలా పడుతుంటుంది, పోయిందా లేదా అని నీలో విశ్వాసం లేకుండా ఉంటే నాలో ఉండే దయ్యం పోతుందా? నీలో విశ్వాసం ఉంటే, నాలో విశ్వాసం ఉంటే తప్పక ఆ దయ్యము పోతుందండి. మా సంఘంలో అర్ధరాత్రి ఒక సహోదరికి దయ్యం పట్టింది. 1 గంట 2 గంటల టైంలోనట. నేను ముందే చెప్పా, నేను ప్రార్థన చేస్తే కాదు, మీరు ప్రార్థన చేసుకున్న దేవుడు కార్యాలు చేస్తారనేసి. అప్పుడట ఆ అక్కకి దయ్యం పడితే ఒక చూపు వాళ్ళకి కొంచెం ఆడించినట్టుగా అయిందంట. తన కుమార్తె వెళ్ళి, బ్రదర్ ఇలా చెప్పారు కదా, నేను ప్రార్థన చేస్తున్నా జరుగుతుంది అనేసి, ఈ టైంలో బ్రదర్కి ఏం ఫోన్ చేస్తాం అనుకొని బైబిల్ పట్టుకొని నెత్తి మీద పెట్టి టఫ్ అని కొట్టి ప్రార్థన చేసిందట. దేవుని కృపేడు తెలుసా, దేవుడు దయ్యం వదిలేసిందండి. విశ్వాసం. చిన్న పిల్ల విశ్వాసముతో ఆ తల్లి కూడా ఎదురు చూస్తుంది, తన కుమార్తె కూడా ప్రార్థన చేసింది. మన విశ్వాసముతో చూడనివి చూస్తామని నమ్మాలండి. హల్లెలూయా. అదే విశ్వాసంతోనే యోసేపు కూడా ఉన్నారండి. మత్తయి సువార్త 1:20 ఉంటుంది, భయపడకు, నీ భార్యను నువ్వు తీసుకొను అని చెప్తారు కదా. చాలండి, చూసారా? అంటే భయపడకు. అసలు ఫస్ట్ వచ్చిన మెసేజ్ ఏంటి ఈ లోకానికి? భయపడకు. నువ్వు భయపడకూడదు, నేను భయపడకూడదు. ఆ రోజు వాళ్ళు భయపడ్డారు, ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావు, నేను భయపడుతున్నాను. ఎలాగ కుటుంబము, ఎలాగ రోగము, ఎలాగా. నేను న్యూస్ వీడియో వెళ్ళానండి గడిచిన 2 సంవత్సరాల కిందట, 2-2.5 సంవత్సరాల కిందట. అక్కడ రేట్లు చూస్తే నాకు భయం వేసింది. కూరగాయల రేట్లైనా, టిఫిన్ రేట్లైనా వీడి ఎలాగ బ్రతుకుతారండి ప్రజలు అన్న. దేవుడు వెంటనే నాతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బ్రతకడానికి రాలేదు కదా. ఏంటండి? నేను బ్రతకడానికి వెళ్ళలేదు కదా న్యూస్ వీడియో. మరి ఎందుకు వెళ్ళాను? అనేకులను క్రీస్తు కొరకు బ్రతికించడానికి వెళ్ళాను. పోషించేది నేను, నువ్వు బ్రతకడం కోసం భయపడకన్నాడు ప్రభు. ఈ రోజు వరకు ఆ భయం లేదు. ఈరోజు ప్రార్థన అవుతున్నప్పుడు ఒక దానికోసం ఎదురు చూస్తున్నాను నేను. నాకు కూడా కొన్ని రావాలి. ఎవరైనా ఆకలి కోసం ఎదురు చూస్తారా?
ఇంట్లో బియ్యం అయిపోవాలని ఎదురు చూస్తారా? ఇంట్లో శోధనలు రావాలని? వాటి కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే పరీక్ష వస్తే పరీక్షలో పాస్ అవుతాం. పరీక్షలో నిలుచుంటే అందులో మనకు విజయం వస్తుంది. హల్లెలూయా! కనుక ప్రియ దేవుని జనమా, విశ్వాసము ప్రాముఖ్యము. చెప్తున్నా, నాకైనా వింటున్నా నీకైనా, విశ్వాసము లేకుండా మనము ఏమీ చేయలేమండి. చేసే ప్రార్థనలో మనకు విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా మనము ఏది జయించలేము. విశ్వాసముతో నువ్వు ఈ కొండను ఏం చేయాలి? పెళ్ళగించి సముద్రంలో పడిపో అన్న అది పడిపోతుందంట. అది నీ సమస్య అయినా, నీ రోగమైనా, నీ కుటుంబంలో మరి ఏదైనా. ఈ 2 మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దంపతులకి ఒకే హృదయం ఉందండి. మన ఇంట్లో కూడా ఒక హృదయం కలిగి ఉండాలండి మనం. ఇద్దరు సమ్మతించుకుంటే కలిసి నడవరు. యెహోవా భక్తులు మాట్లాడితే దేవుడు చెవి యొగ్గి వింటాడంట. అది అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతున్నారా? విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారా? లేదంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా ఇంట్లో? మనం మాట్లాడే ప్రతి మాటని దేవుడు వింటాడండి. కాల్కులేట్ అవుద్దంట. దానికి మనం జవాబుదారులుగా కూడా ఉన్నాము, చెప్పాలి. నేను చెప్తుంది ఏంటంటే, దేవుడు గొప్పవారిని ఎన్నుకోలేదు శిష్యులుగా. లోకరక్షకుడు ఈ భూమి మీదకి రావడానికి మామూలు వ్యక్తులనే ఎన్నుకున్నాడు, మరియని. ఆ రోజు క్రీస్తు ఈ లోకానికి రావడానికి మరియని ఎన్నుకున్నాడు. ఈరోజు క్రీస్తు ఆయన ఈ లోకానికి కనపరచబడ్డానికి నిన్నెన్నుకున్నాడు. హల్లెలూయా! నేను 2 మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. ఇంకొక మాట ఏంటంటే వినయము. వీళ్ళిద్దరికి అంత వినయం ఉంది. విధేయత, విశ్వాసం, వినయము. ఈ 3 కూడా కుటుంబంలో ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఉండాలి. వాక్యం మీద వెంటనే విధేయత చూపించాలి. ఆ వాక్యానికి నువ్వు నమ్మి విశ్వాసం కలిగి ఉండాలి. వెంటనే దానికి వినయము కూడా నీకు ఉండాలి. నేను చెప్తున్నాను, మరియ ఈ లోకానికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక వాహనముగా వాడుకున్నారు. ఆవిడ దేవత కాదు, దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు రావడానికి ఒక్క వ్యక్తినే ఎన్నుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కనపరచబడ్డానికి అనేకులను ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఆ అనేకుల్లో నువ్వున్నావు. డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి ఒక మిషనరీ ఆఫ్రికా ఖండంలో ఒక దేశంలో సువార్త పరిచర్యకి వెళ్ళారు. మంచి పరిచర్య చేశారు. ఆ మంచి పరిచర్య చేసిన సేవకులు కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయాయి, సుమారుగా చాలా సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు చూసారా, పల్లెటూరులో సేవ జరుగుతున్న పట్టణాల నుండి కొంతమంది సువార్త ప్రకటించడానికి గుంపులుగా వెళ్తారు కదండి. అలాగే ఒక గుంపు వెళ్ళిందంట ఆ గ్రామానికి. వెళ్ళి యేసు ప్రభుని మీరు నమ్ముకోండి, ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయన గుణలక్షణాల కొరకు చెప్పారంట. ఆయన సహాయం చేసేవాడు అని, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, కోపించడు, జాలి కలిగిన వాడు, శాంతం కలిగిన వాడు అని చెప్తే, ఓహో ఆ వ్యక్తి కోసం మీరు చెప్తున్నారా? ఆ వ్యక్తి మా ఊర్లోనే బ్రతికాడండి అన్నారంట. ఇదేంటండి, 1700-1800 సంవత్సరాల కిందట పుట్టి మళ్ళీ మన కోసం బ్రతికి మరణించిన దేవుడు ఇక్కడ బ్రతికాడంటారేంటి? అంటే ఆ వ్యక్తిది మా ఊర్లోనే సమాధి ఉందండి అన్నారట. ఆ వ్యక్తి సమాధి ఉందా? పదండి చూపించండి అన్నారంట. వెళ్ళి చూస్తే ఆ సమాధిలో రాయబడిన పేరు డేవిడ్ లివింగ్స్టన్ అని రాయబడిందటండి. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? క్రీస్తులాగా ఆయన బ్రతికారు. ఒక్క మరియని వాడుకున్నాడు ప్రభువు ఈ లోకానికి రావడానికి. ఈరోజు అనేక మంది మరియలు కావాలి ప్రభు కొరకు బయటికి అందరికీ చెప్పడానికి. దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడండి స్త్రీలకు, పురుషులకు లేనిది. 2, మొట్టమొదటి ఆయన రాక ఒక స్త్రీని వాడుకున్నారు. ఆయన పునరుత్థానం ప్రకటన స్త్రీనే వాడుకున్నాడు దేవుడు. స్త్రీలు సామాన్యులు కారండి. స్త్రీలు సామాన్యులు కారు.
స్త్రీకి సపోర్ట్గా పురుషుడు కూడా యోసేపులాగా ఉండాలి. దేవుడు ఒక యోసేపులా నిన్ను ఉండమంటున్నాడు, ఒక మరియలా నిన్ను ఉండమంటున్నాడు, లివింగ్స్టన్ లాగా నీ కోసం చెప్పుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఒక పాట ఉంటుంది కదా, యేసులా జీవిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే, యేసులా ప్రార్థిస్తే లోకమే మారిపోదా, పాపమే పారిపోదా, లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. చూసారండి, యేసులాగా మనం జీవిస్తే, యేసయ్యలాగా మనం ప్రార్థిస్తే, యేసయ్యలాగే మనము ప్రకటిస్తే, ప్రేమిస్తే, 4 ఒకటే. నేనైతే అదే ప్రార్థన చేస్తాను. ఒకప్పుడు చేసేవాడిని, ప్రభా డేవిడ్ లివింగ్స్టన్ లాగా వాడుకో, ఎవరండి 100 కోట్ల మందికి సువార్త ప్రకటించారు, బిల్లి గ్రహం గారు లాగా, ఏసన్న గారు లాగా, భక్త సింగ్ గారు లాగా. వాళ్ళు కూడా కొన్ని ఉంటాయండి, వాళ్ళు మనుషులే కదా. దేవా నువ్వు ఎలాగ బ్రతికావో, ఎలాగ వాడబడ్డావో అలాగే మేము వాడబడాలి ప్రభా. ఎందుకంటే ప్రభు ఏం చెప్తున్నారు, ఒక్క మాట నేను చెప్తున్నాను, దేవుడుకి అసాధ్యము కాదు, మనుషులకి మాత్రం చాలా అది సాధ్యము కాదు. కానీ దేవుని కృప ప్రతి ఒక్కరికి అలా మారుస్తుంది. అపోస్తుడైన పౌలు చెప్పి ఉన్నారు ఒక మాట, మొట్టమొదటి మాట అతను చెప్పింది ఏంటో తెలుసా, నేను పాపులందరిలో ప్రధాని అన్నాడు. అదే పౌలు ఏం చెప్పాడు తెలుసా, నేను క్రీస్తుని పోలి నడిచి ఉన్నాను, మీరు నన్ను పోలి నడవండి అన్నారు. ఈ సేవకులు కూడా చెప్పలేకపోతున్నారండి. ప్రార్థన చేయండి, సచ్చేలోపు మనము చెప్పాలి, అది మనము చెప్పాలన్నమాట. నన్ను చూసి నడుచుకోండి అయ్యా, అమ్మా నన్ను చూసి నడుచుకోండి నా సంఘ బిడ్డలారా అని మనం చెప్పేటట్టుగానే దేవుడు నిన్ను నన్ను నీ సంఘములో నీ కుటుంబంలో ఒక మాదిరికరమైన వ్యక్తులుగా ఉంచాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని జనమా, 3 మాటలు నేను చెప్పాను. ఒక్క కుటుంబము, ఒక్క హృదయము, విధేయత కలిగిన కుటుంబము, విశ్వాసము కలిగిన కుటుంబము, వినయము కలిగిన కుటుంబము ప్రపంచానికి రక్షకుణ్ణి పరిచయం చేసింది. నీ కుటుంబము వినయము కలిగి, విశ్వాసము కలిగి, విధేయత కలిగి ఉంటే నువ్వు కూడా క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.